జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణలో విద్యుత్ రంగం ఎంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఉండేదో దాన్ని ఎలా సరిచేశామో సవివరంగా వివరించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మిగులు విద్యుత్ దిశగా తెలంగాణను ఎలా తీసుకెళ్లారో లేఖలో తెలిపారు. అటు విద్యుత్ కొనుగోలు, కొత్త పవర్ ప్లాంట్ల నిర్మాణం, ఇతర రాష్ట్రాలతో ఒప్పందాలు అన్నిటినీ సవివరంగా లేఖలో పొందుపర్చారు. 2014కు ముందు రాష్ట్రంలో కరెంటు పరిస్థితి తెలంగాణ బిడ్డగా మీకు బాగా తెలుసని జస్టిస్ నరసింహారెడ్డికి గుర్తు చేశారు. చీకటి రోజుల గతాన్ని వెలుగు జిలుగుల భవిష్యత్తుగా మార్చడానికి ప్రభుత్వం ఏం చేసిందో మీరు కూడా చూశారన్నారు. తెలంగాణలో అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన నిరంతర విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణను ఎలా నిలిపామో ప్రపంచానికి తెలుసన్నారు. రాజకీయ కక్షతో నన్ను అప్పటి మా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని జస్టిస్ నరసింహారెడ్డికి రాసిన లేఖలో కేసీఆర్ స్పష్టం చేశారు. కరెంటు కోసం అంగలార్చిన తెలంగాణలో అప్పటి మా ప్రభుత్వం గణనీయ మార్పు చూపించి అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చిన సంగతి అందరికీ తెలుసన్నారు. దీన్ని తక్కువ చేసి చూపించడానికి ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నించడం దురదృష్టకరం అనుకుంటే కమిషన్ చైర్మన్ గా వచ్చిన మీరు పత్రికా విలేకరుల సమావేశంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం నాకెంతో బాధ కలిగించిందని కేసీఆర్ లేఖలో తెలిపారు.
జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణలో విద్యుత్ రంగం ఎంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఉండేదో దాన్ని ఎలా సరిచేశామో సవివరంగా వివరించారు. రాష్ట్ర ఆవిర్భావం తరువాత మిగులు విద్యుత్ దిశగా తెలంగాణను ఎలా తీసుకెళ్లారో లేఖలో తెలిపారు. అటు విద్యుత్ కొనుగోళ్లు, కొత్త పవర్ ప్లాంట్ల నిర్మాణం, ఇతర రాష్ట్రాలతో ఒప్పందాలు అన్నింటినీ సవివరంగా లేఖలో పొందుపరిచారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు. సూరజ్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డికి లెటర్ రాయడం జరిగింది. ఈ లేఖలో రాష్ట్రం ఏర్పడిన నాటి పరిస్థితులను ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో విద్యుత్ రంగం అత్యంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్న విషయాన్ని ఆయన తెలియజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు అత్యంత దారుణంగా విద్యుత్ రంగం ఉందని చెప్పేసి ఏ ఒక్క సెక్టార్ కూడా కరెంటు సక్రమంగా సరఫరా కాకపోయేదన్న విషయాన్ని లేఖ ద్వారా కమిషన్ కు తెలియజేసే ప్రయత్నం చేశారు. దీనివల్ల తెలంగాణలో లక్షలాదిగా వ్యవసాయ పంపు సెట్లు కాలిపోవడం, తద్వారా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం, కాలిపోయిన మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు అనే నానుడి తెలంగాణ వ్యాప్తంగా వినిపించడం లాంటి అంశాలను ఆయన నరసింహారెడ్డి కమిషన్ కు వివరించే ప్రయత్నం చేశారు. పారిశ్రామిక రంగంలో ప్రతి వారంలో కొన్ని రోజుల తరబడి పవర్ హాలిడేలు ప్రకటించడం ద్వారా పారిశ్రామికవేత్తలు కరెంటు సరఫరా కోసం హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేయడం, గృహావసరాల కోసం కూడా అన్ని అపార్ట్మెంట్ లో డీజిల్ జనరేటర్లు ఏర్పాటు చేసుకోవడం, నగరాల్లో ఏ షాపుకు పోయిన జనరేటర్ల వృధా వినిపించడం వంటి దృశ్యాలతో రాష్ట్రం మొత్తం కూడా అట్టుడికిపోయిన విషయాన్ని కూడా ఆయన లేఖ ద్వారా పేర్కొనడం జరిగింది. ఆనాడు తెలంగాణలోని గ్రామాల్లో ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు మాత్రమే 3 ఫేజ్ విద్యుత్ సరఫరా అయ్యేది. ఇక రాత్రంతా కేవలం సింగిల్ ఫేజ్ కరెంట్ మాత్రమే ఉన్న విషయాన్ని కూడా లేఖలో పేర్కొన్నారు. ఇది కేవలం పల్లెసీమల పరిస్థితి కాదు, మండల కేంద్రాల్లో కూడా ఏకంగా 8 గంటల పాటు కరెంటు కోతలు ఉండేవన్న విషయాన్ని కూడా ఆయన లేఖ ద్వారా కమిషన్ కు తెలియజేసే ప్రయత్నం చేశారు. మున్సిపాలిటీలో 6 గంటల పాటు, రాజధాని హైదరాబాద్ లోను ఏకంగా 4 గంటల పాటు పవర్ కట్ ఉన్న విషయాన్ని కూడా లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. రైతులు, కార్మికులు, సామాన్యులు ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా కరెంటు కోతలు బాధితులే అని చెప్పేసి కూడా ఆయన పేర్కొనడం జరిగింది. చివరికి ఎవరైనా చనిపోతే అంత్యక్రియల సమయంలో స్నానాలు చేయడానికి కూడా నీళ్లు లేని దుస్థితి ఉన్న పరిస్థితులను ఆయన లేఖ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి ఏపీ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయింది. ఈ పరిస్థితులను గమనించిన నాటికి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విద్యుత్ అవసరాల దృష్ట్యా రాష్ట్రం ఏర్పాటుకు ముందు 5 సంవత్సరాల విద్యుత్ వినియోగాన్ని పరిగణలోకి తీసుకొని విభజన తర్వాత 2 రాష్ట్రాల విద్యుత్తును వినియోగించుకోవాల్సిన నిబంధనలను రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా పొందుపరిచింది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 53.89%, ఆంధ్రప్రదేశ్ కు 46.11% కేటాయించి ఆ విధంగా 10 సంవత్సరాల పాటు విద్యుత్తును వినియోగించుకోవాలని చెప్పేసి కూడా నిర్దేశించింది. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన కరెంటు ఎంత మాత్రం సరిపోదు. అప్పటి వినియోగాన్ని అనుసరించే మనకు దాదాపుగా 2700 మెగావాట్ల కొరత ఉండేది. మరోవైపు విభజన చట్టాన్ని ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ కరెంటు సరఫరాను ఎగవేయడం వల్ల 1500 మెగావాట్లు, గ్యాస్ ఆధారిత విద్యుత్ రాకపోవడం వల్ల 900 మెగావాట్లు, మొత్తం కలిపి 2400 మెగావాట్ల విద్యుత్ లోటు ఏర్పడిన విషయాన్ని కూడా నరసింహారెడ్డి కమిషన్ కు రాసిన లేఖలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొనడం జరిగింది. మొత్తం మీద సుమారు 5000 మెగావాట్ల కొరతతో తెలంగాణలోని విద్యుత్ రంగంలో తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొని ఉన్న విషయాన్ని ఆయన స్పష్టంగా మెన్షన్ చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాన్ని విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి తెలంగాణకు శాశ్వతంగా ప్రయోజనాలు చేకూర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ విద్యుత్ సంస్థలు ఏకోన్ముఖంగా పనిచేసి కఠోర పరిశ్రమ చేసి అద్భుతమైన విజయాలను సాధించడం జరిగింది. అత్యంత అధ్వాన పరిస్థితుల్లో ఉన్న తెలంగాణ విద్యుత్ పంపిణీ వ్యవస్థను పటిష్టపరచడానికి అనేక నిర్మాణాత్మక చర్యలు తీసుకుని విజయం సాధించడం, విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ స్వయం సమృద్ధి సాధించడం ఇందుకు ఉదాహరణలుగా ఆయన పేర్కొన్నారు. తత్ఫలితంగా రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు 7778 మెగావాట్లుగా ఉన్న రాష్ట్ర స్థాపిత విద్యుత్ సామర్థ్యం తర్వాత సుమారు 20,000 మెగావాట్ల పైకిలకు చేరడం, అటు సరఫరా పంపిణీ వ్యవస్థలు పటిష్టపడి సక్రమ విద్యుత్ సరఫరా చేసే స్థాయికి ఎదగడం, తద్వారా మన భారతదేశంలోనే నాణ్యమైన నిరంతరాయ 24 గంటల కరెంటును అన్ని రంగాలకు సరఫరా చేసిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ వినతికి ఎక్కడం తెలియని విషయం కాదు అని చెప్పేసి కూడా లెటర్ లో పేర్కొనడం జరిగింది. 2014లో రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1196 యూనిట్లు ఉండగా 10 ఏళ్ల కాలంలో అది 2349 యూనిట్లకు పెరగడం, ఆ ఫలాలను మనమంతా అనుభవించడం మనందరికీ గర్వకారణంగా తొలి ముఖ్యమంత్రి నరసింహారెడ్డికి రాసిన లేఖలో పేర్కొనడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి పనిచేసిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ విజయాలను ఆషామాషిగా సాధించలేదు. ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు విధానం కావచ్చు, లేదా రాష్ట్రంలో కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు నెలకొల్పే విషయంలో కావచ్చు, అన్ని రకాల చట్టాలను, నిబంధనలను పాటిస్తూ కేంద్ర రాష్ట్ర అనుమతులను సాధిస్తూ ముందుకు పోవడం జరిగిన విషయాన్ని కూడా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్
కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డికి రాసిన లేఖలో పేర్కొనడం జరిగింది. ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003ను అనుసరిస్తూ వీటన్నిటికీ అవసరమైనటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి అన్ని రకాల అనుమతులను పొంది ముందుకు పోవడం జరిగింది. ఇది కాకుండా ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 ప్రకారం ఏర్పడిన న్యాయ ప్రతిపత్తి కలిగిన స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తీర్పులకు లోబడే అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగిన విషయాన్ని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ చర్యలపై ఏదేని ఒక వ్యక్తికి కానీ లేదా వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ అభ్యంతరాలు ఉంటే ఈఆర్సీలు నిర్వహించే పబ్లిక్ హియరింగ్ లో తమ ఆక్షేపణలు తెలియజేయవచ్చని, ఏదైనా విషయంపై వాళ్ళకు అభ్యంతరాలకు వ్యతిరేకంగా ఈఆర్సీ తీర్పు వెలువరించి ఉంటే వాళ్ళు ఎలక్ట్రిసిటీ అపెలేట్ ట్రిబ్యునల్ కు అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్ర విద్యుత్ సంస్థలు కరెంటు కొనుగోలు చేయడంపై ఆనాటి తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలంగాణ ఈఆర్సీకి తన అభ్యంతరాలు తెలియజేయడం జరిగింది. ఆయన ఆక్షేపణలు పరిశీలించి పరిగణలోకి తీసుకున్న తర్వాతనే తెలంగాణ విద్యుత్ సంస్థలు చేసిన ప్రతిపాదనలకు ఈఆర్సీ ఆమోద ముద్ర వేయడం జరిగింది. అప్పటికి రేవంత్ రెడ్డి తెలంగాణ ఈఆర్సీ నిర్ణయాలపై అభ్యంతరాలు ఆక్షేపణలో ఉంటే ఎలక్ట్రిసిటీ అపెలేట్ ట్రిబ్యునల్ కు వెళ్లే అవకాశం, తర్వాత సుప్రీంకోర్టు కూడా సంప్రదించే స్వేచ్ఛను చట్టం ఆయన కల్పించింది. కానీ ఆయన ఏనాడు ఎలాంటి అప్పీల్ కు వెళ్లిన దాఖలాలు లేవు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన రాజకీయ మార్పుల కారణంగా రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యత స్వీకరించడం జరిగింది. తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం గొప్ప విద్యుత్ విజయాలను సాధించిన గత ప్రభుత్వానికి దురుద్దేశాలను ఆపాదిస్తూ శాసనసభలో శ్వేతపత్రాలను విడుదల చేయడం జరిగింది. వాటి మీద రాష్ట్ర శాసనసభలో చర్చోపచర్చలు కూడా జరిగాయి. అంతటితో ఆగకుండా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ సంస్థలు వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీ చేయకూడదన్న, ఎంక్వైరీ కమిషన్లు వేయకూడదన్న కనీస ఇంగితాన్ని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోల్పోయి ఒక ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ ఎంక్వైరీ కమిషన్ ను మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన మీరు న్యాయ ప్రాధికారిక సంస్థలైన ఈఆర్సీలు వివరించిన తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని ప్రభుత్వానికి సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విచారకరం. తర్వాత మీరు చట్టవిరుద్ధంగా విచారణ ప్రారంభించి అనేక విషయాలను సమగ్రంగా పరిశీలించకుండానే, పరిగణలోకి తీసుకోకుండానే 11 ఆగస్టు 2024 నాడు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి అనేక అంశాలపై అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అట్టి విషయాలను నేను ఆక్షేపిస్తూ నా అభ్యంతరాలను మీకు తెలియజేస్తున్నానని చెప్పేసి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తన అభ్యంతరాలను కమిషన్ కు వెల్లడిస్తూ లేఖ రాయడం జరిగింది. థర్మల్ విద్యుత్ కేంద్రాలు 2 రకాలుగా ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సబ్ క్రిటికల్, సూపర్ క్రిటికల్ రకాలుగా ఈ కేంద్రాలు ఉంటాయి. సబ్ క్రిటికల్ అనేది పాత టెక్నాలజీ కాగా, సూపర్ క్రిటికల్ అనేది ఆ తర్వాత వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీగా తొలి ముఖ్యమంత్రి తన లేఖ ద్వారా నరసింహారెడ్డికి తెలియజేసే ప్రయత్నం చేశారు. రైట్ సూరజ్, థ్యాంక్ యూ.